ఏమా సార్ సార్ చెప్పిన 5 కేసులు ఈ అమ్మాయి మీద రాసావా? రాసేసాను సార్. ఈ రోజు ఉందలే నీకు. నువ్వు చెప్పు. అయ్యో ఆలియా, అయ్యో నా కూతుర్ని ఖైదీని కూర్చోబెట్టినట్టు ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారే. నేను ఇప్పుడు ఏం చేయను? అమ్మా కాస్త ఏడు పాపుతావా? నేను నీకు చెప్పాను, నువ్వు విన్నావా? మనకి కారు వద్దు, ఏమీ వద్దని. రాణి నువ్వు ఏడవకు, నాకేమీ కాదు. నువ్వు ముందు అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్ళంటే ఎలా వదిలి వెళ్ళమంటావు? ఇన్స్పెక్టర్ సార్, మాకు ఆ కారు వద్దు, ఏమీ వద్దు. తెలియక తప్పు చేసాం. నా కూతుర్ని వదిలేయండి సార్, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. వాళ్ళతో పాటు నిన్ను కూడా బ్రోతల్ కేసులో లోపలేస్తాను. కేసు వేసావా? వేశాను సార్. తీసుకురా. సరే సార్, నువ్వు వెళ్ళి రేపు రా బాబు. లోపలికి ఎక్కువ. అయ్యో అగలియా, అయ్యో సార్ సార్ సార్, వదిలేయండి సార్. వెళ్ళమ్మా, రాణి తీసుకెళ్ళు. అగలియా సార్, నా కూతుర్ని వదిలిపెట్టండి సార్. ఏంటి అలా చూస్తున్నా? సార్ లేదు, అటువంటిదేం లేదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నా సర్వీస్లో ఎంతమంది అమ్మాయిల్ని చూసుంటానో. నువ్వేనే నీ చుట్టూ బాగా తిప్పించుకున్నావు. సార్ నాకు ఆ కార్ తప్పకుండా కావాలి సార్. ఆ కార్ కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. కారే ఉందండి, కారు. వాళ్ళ అక్క కోసం తను ఏవైనా చేస్తుంది. సార్ దయచేసి ఇలా చేయకండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. మూసుకొని పడుకోవే. ఏంటి అలా చూస్తున్నా? చెప్పించేయి. ఇలా చూడమ్మా, ఈ కార్ని ఆ దేవుడే అక్క పెళ్లి కోసం పంపించాడు అనుకుందాం. హే, నాకంతా రెడీగానే ఉంది. వెళ్ళి సంతోషంగా ఉండు నా బంగారం. సార్ ఏంటి? నాదో చిన్న కోరిక సార్. పెద్దగానే కోరుకో. ప్రతి అమ్మాయికి శీలం అనేది చాలా గొప్ప విషయం సార్. అది పెళ్ళైన తర్వాత తన భర్తకే ఇచ్చుకోవాలని ఆశపడతారు. కానీ నాకిప్పుడు ఇలా జరగబోతోంది. అందుకని నాకు రేపు పెళ్ళయ్యి నా భర్తతో ఇలా ఉన్నప్పుడు ఈ గిల్టీ ఫీలింగ్తో నేను బతకలేను సార్. దానికి ఏం చేయమంటావు? సార్ సార్ నన్ను రేప్ చేసేయండి సార్. రేప్ చేయాలా? అవును సార్, మీరు నన్ను రేప్ చేసేయండి సార్. ఇదొక పీడకలు అనుకొని నేను మర్చిపోతాను.
నా కూతుర్ని ఇలా నాశనం చేసేసారే. అయ్యో కళ్యాణ్, అయ్యో అమ్మా, నా కూతుర్ని పాడు చేసేసాడే. అమ్మా అమ్మా, ఆడవాళ్ళ శీలం అంటే వాడికి అంత అరుసైపోయిందా? ఆ పోలీసు వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. వాణ్ణి వాణ్ణి రేయ్ రేయ్ వదలవే. ఆ పోలీసు వాడిని చంపకుండా వదిలిపెట్టను. వాడికంత సీన్ లేదు గాని నువ్వు ముందా రాయి కింద పడే. కింద పడేమంటున్నానుగా. ఇక నువ్వు ఏ అమ్మాయిని తాకలేవు. నేను ఒక మామూలు ఉద్యోగం చేసుకునే అమ్మాయిని. అధికారంలో ఉన్న నువ్వు ఇదేం చేయగలదు అని చాలా తక్కువ అంచనా వేశావు కదా. నీలా ఎక్కడెక్కడో చూసేవాడు, గిల్లేవాడు, రాసుకుపోయేవాడు, వీధిలో, బస్సులో, ట్రైన్లో అన్ని చోట్ల భరిస్తూ ఉద్యోగానికి వెళ్లే అమ్మాయినిరా నేను. నీలాంటి బొచ్చుగాడు నన్నేం పీకలేడు. ఈ వీడియో ప్రెస్కు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఏ కోర్టు మెట్లైనా ఎక్కి చెప్తాను నువ్వు నన్ను రేప్ చేయబోయావని. ఇంకా ఒక్క గంటలో నా నగ, నా కార్ కేసు రెడీగా లేవనుకో, ఇంకో గంటలోపు ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా. అమ్మాయిలకి మాత్రమే పరువు శీలం అని అనుకోకు. అది నీకు వర్తిస్తుందని ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఒక్క నిమిషం ఉండమ్మా. అయ్యా చెప్పండి అయ్యా. కార్ తాళం ఇచ్చేసావా? లేదయ్యా. అయితే నేను చెప్పినట్టు చేయి. ఆ కార్ని పూర్తిగా చెక్ చేయి. దాంట్లో ఏమైనా దొరికిందనుకో, ఆ కుటుంబాన్ని అలాగే స్టేషన్లో లాక్ చేయి. కార్లో ఏమీ లేకపోతే ఆ కార్ తాళాన్ని ఇచ్చి పంపించే. అలాగయ్యా. కీస్ ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ఉండమ్మా. అయ్యగారు ఒక ముఖ్యమైన పని చెప్పారు. ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వస్తాను. ఇదిగో కుమారు. చెప్పండి సార్. ఇన్స్పెక్టర్ గారు ముఖ్యమైన పని చెప్పారు, రా. త్వరగా రావయ్యా. కార్ దగ్గరికి వెళ్తున్నారు. పార్కింగ్ లోనే. నోరు మూసుకొని రా. అమ్మా నువ్వులే. ఇన్స్పెక్టర్ గురించి సూపర్ మ్యాటర్ వచ్చింది. ఏంటి సూపర్ గా ఉంది? ఏంటో ఎలా ఉన్నాడో చూడు. ఏంటి రేపా? తెలీదే. మీడియా వాళ్ళు ఇన్స్పెక్టర్ వెతుకుని వస్తున్నారు. ఏంటి డిక్కీ ఇంత టైట్ గా ఉంది? అన్నా ఇలా రండి. ఏంటయ్యా? ఇన్స్పెక్టర్ పని పోయింది. అక్కడేంటి వెతుకుతున్నారు? ఏమంటున్నావయ్యా? అవునన్నా, వచ్చే న్యూస్ చూడు. న్యూస్ లో ఏమొచ్చాడు? ఏంటి అదే ఓపెన్ అయింది? చెక్ చేద్దామా వద్దా? కారణం లేకుండా చెక్ చేయమని చెప్పడు కదా. ఒకసారి చూద్దామా? సరే, అది ఆయనకే పనిపోయింది కదా, ఇంకేం చూస్తాం. ఏమొచ్చిందిరా న్యూస్ లో? చూడన్నా, ఏదో ఒక రోజు ఇరుక్కుంటాడు అనుకున్నాను, ఇరుక్కున్నాడు. అయ్యో, ఎలాంటి పని చేస్తాడు చూసావా? ఏంటిది? పాసిపోయిన భోజనమే ఉంది. శవం ఏది? డెడ్ బాడీ అది ఇది అన్నావు, ఏమీ లేదేంటి? ఏమీ మాట్లాడుకో. అయ్యో, ఏమైనా జరగని. దరిద్రం పోయిందనుకొని పెడదామండి. పద, శవం లేదు, ఏమీ లేదు. రండి. వీడితో మనకేం మాటలున్నాయి? రండి వెళదాం. అమ్మా, నన్ను క్షమించమ్మా. తప్పుల మీద తప్పులు చేశాను. ఎరా,
మీ బావ మీ అమ్మతో ఇలా మాట్లాడని చెప్పి పంపించాడా? 10 మాసాలు మోసి కన్నదాన్ని, నీ గురించి నాకు తెలీదా? ఇలా చూడు దొరా, ఈ కారు నేను ఒక్కదాన్నే తీసుకెళ్లాలనుకున్నది నిజమే. అందుకని ఈ కారు మీద ఆశపడ్డానని అనుకోకు. అందులో ఒక ప్రాబ్లం ఉండేది. దానితో ఎవరో అబ్బాయి ఉన్నాడు సార్. మొత్తాన్ని ఎత్తుకోరా. ఓకే సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మేం బయటపడ్డాం. ఆ కారుని నువ్వే తీసుకెళ్ళు. దొరా, అమ్మాయిలు నాన్నని నమ్ముకుని మాత్రమే ధైర్యంగా బతకట్లేదు, అన్నదమ్ముల్ని కలిపి అంటున్నాను. అది నీకు అర్థమైతే చాలు. అసలు ఆ కారులో ఏముందో అమ్మో! ఆ, నోరు మొయ్యి, ఎందుకు అయిపోయిన దాని గురించే మాట్లాడుతున్నావు. తను నీకు కూడా మంచే చేసింది. సరండి. అమ్మా కొంచెం ఆగమ్మా. నేను కావాలని పెళ్లి చేసుకోలేదమ్మా. ఆ అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్పి మా ఇద్దరికి పెళ్లి చేశారు. కడుపా?